అర్చికామూర్తి అంటే మీరు ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పే కదా, ఇప్పుడు అమ్మవారు ఉన్నారు, ఉమ్, పరమశివుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. మాకు ఒకే పరబ్రహ్మం అనేక రూపాలుగా వ్యక్తమైంది, అనేక అవతారాలు వచ్చాయి. ఉమ్. ఆ వచ్చిన ఏకం అవతారాలు సత్ విప్ర బహుదా వదంతు. సరే, అది కూడా తీసుకోవచ్చు. ఉమ్, కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని, ఆ అవతార మూర్తుల్ని మేము ఆరాధన చేసుకుంటున్నాం. ఉమ్. దాంతో మీకు వచ్చిన సమస్య ఏంటి? ఇది నా స్ట్రైట్ ప్రశ్న. ఇక్కడ ఇక్కడ ఏంటంటే బ్రదర్, మోనోథియిజం పాలిథియిజం ఖచ్చితంగా ఎప్పుడూ కలవదు, ఎప్పుడూ కలవదు. ఏకదేవుని ఆరాధన, బహుదేవత ఆరాధన. మోనోథియిజం ఏకదేవుడి ఆరాధన, పాలిథియిజం బహుదేవుని ఆరాధన, ఈ రెండు ఎప్పటికీ కూడా కలవవు. ఎందుకనంటే కనుక మీరు ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఆత్మగా ఆరాధిస్తే కనుక అసలు ఎలాంటి సమస్య లేదు. అది మీరు ఎలా చెప్తారు ఆయన ఎలా ఆరాధించాలో? అలా కాదు. ఇప్పుడు మీరేమైనా శాస్త్రం, మీరేమైనా ఋషియా? కాదు కదా. కాదు కదా. ఇప్పుడు మేము ఎలా ఆరాధించాలో మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు యేసుని శవం లేకపోతే వేలాడుతున్నటువంటి ఒక శరీర భాగంతో పెట్టి అది తప్పు, అసలు చేయకూడదు, పాపం అని మేము చర్చలోకి వచ్చి చెప్తున్నామా? చెప్పట్లేదు కదా. ఇప్పుడు మీ విశ్వాసం మీకు డెవలప్ అయ్యింది, మీ విశ్వాసాన్ని మీరు ఆరాధించుకుంటున్నారు. మీరు బైబిల్లో ప్రతిపాదించినటువంటి ఆ వ్యక్తి, అక్కడ చెప్పబడిన వాడు దేవుడు అంటున్నారు. సరే, మీ విశ్వాసం మీరు పెట్టుకోండి, మీరు ఆరాధన చేసుకోండి, మేము ఎవరు తప్పు పట్టట్లేదు అది. కానీ మీ క్రైస్తవులకి ఎందుకు ఇంత ఉన్మాదం? ఎందుకు ఉన్మాదం కాదు, ఇప్పుడు ఆ దేవుణ్ణే పరిచయం చేస్తున్నాం అనేది మా దేవుడిని మేము పరిచయం చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ దేవుడిని పరిచయం చేస్తామని చెప్పి మమ్మల్ని వచ్చి గెలుగుతున్నారు. అసలు అదేం కాదు, మీదంతా మటాష్ అని చెప్పి మా దేవుడిని మేము పరిచయం చేస్తాం, మేము వచ్చి మిమ్మల్ని గెలుగుతాం. కొట్టుకు చావడమే కదా. కొట్టుకు చావడం కాదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ సోక్రటీస్, ఈ ప్లాటోన్ గురించి ఇప్పుడు మనకలాగా అందరూ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోరు. ఇప్పుడు ఆ సందేశం కూడా చిన్నది ఇచ్చేద్దామా మనం? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, కరుణాకర్ ఆఫీస్కి వెళ్తున్నామంటే కరుణాకర్ని కొట్టాల్సిన పని ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ రవీంద్రనాథ్ మీ ఆఫీస్కి వస్తున్నాడంటే నువ్వు రవీంద్రనాథ్ని కొట్టు. ఇక్కడ కాదు, వాటికి ఎలాంటి వాల్యూ, అది ఒకళ్ళిద్దరు అట్లా మాట్లాడతారు కానీ ఎక్కువ మంది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూర్చుని చక్కగా శ్రద్ధగా ఎవరేం మాట్లాడుతున్నారు అని వినేవాళ్ళే తీసుకునేవాళ్ళు. అనాగరికులు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ పక్కన పెట్టండి. కాకపోతే ఇప్పుడు చరిత్రలో చూసుకున్నా కూడా నువ్వు నమ్ముతున్న విశ్వాసం తప్పు, నా విశ్వాసమే రైటు అని ఒక ఏదైతే ఉన్మాద భావజాలం ఉంటుందో అది ఎంతో రక్తపాతానికి కారణమైంది, అనేక యుద్ధాలకి కారణమైంది. ఈ రోజుకి కూడా నా దేవుడే కరెక్ట్, నువ్వు నమ్ముతున్న దేవుడు తప్పు కాబట్టి నిన్ను చంపుతా అనేవాళ్ళు లేరా? ఉన్నారు కదా. అంటే ఆ భావజాలం తప్పు కదా. ఇప్పుడు ఆ భావజాలం రాసేవాడు ఎవడైనా ఇది మత కలహాలకి దారితీస్తుంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి కారణమైంది, మానవ జాతిని ప్రశాంతంగా ఉండనివ్వదు. కాబట్టి ఇలాంటి ఉన్మాదం మనం ఈ పైత్యం మనం రాయకూడదు. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్తున్నాడు కదా, యో యదా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అని చెప్పి మనకి భగవద్గీతలో శ్లోకం. ఎవరెవరు ఏ విధంగా నన్ను ఆరాధన చేస్తారో వారిని ఆయా విధాలుగా నేను అనుగ్రహిస్తాను. దీని ద్వారా ఎవరికి వచ్చే నష్టమేమీ లేదు కదా. ఇక్కడ అంటే సమాజంలో శాంతిని, సామరస్యతని పెంపొందించే విధంగా ఉండాలి కదా మతం అంటే. ఖచ్చితంగా అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉండదు. దేవుడు అనే వ్యక్తి, నేను ఒక వెరీ స్ట్రైట్ పాయింట్ ఇస్తున్నాను బ్రదర్. ఏంటంటే దేవుడు అనే వ్యక్తి నా పేరుతో మీరు కొట్టుకుని చావండి అని అయితే ఖచ్చితంగా చెప్పాడు కదా. మీవాడు చెప్పలే ఆ దేవతా విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేయండి, వాటి పేరు నామరూపాలు లేకుండా చేయండి చెప్పాడు కదా. వాళ్ళని చంపండి అని కూడా చెప్పాడు కదా. రైట్. ఎవరు వాళ్ళు అనేది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఎవరు వాళ్ళు అనేది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. వారు ఎవరు అని అంటే కనుక అమ్మున్ అనేటువంటి దేవుణ్ణి వారు పూజించేవారు. ఆ దేవుడు ఇలా ఉంటాడు, ఇలా చేతులు పట్టుకుని ఉంటాడు, ఇలా చేతులు చాచి ఇలా ఉంటాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు బలి కావాలి, ఏం బలి కావాలో కోడినో మేకను అడిగితే నో ప్రాబ్లం, హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఆయన మనుషుల బలి కోరుకుంటాడు. ఎవరు మనుషుల బలి అంటే, నీకు పుట్టిన నీ ప్రథమమైన ఫలాన్ని నాకు బహుమానంగా ఇచ్చేయి. అది మీ దేవుడు కూడా అడిగాడు కదా, ప్రథమ ఫలం నాకు ఇవ్వాలని చెప్పి. ప్రథమ ఫలం అంటే మనుషుల్లోనైనా గొర్రెల్లో అయినా ప్రథమ ఫలం నా సొత్తు అని చెప్పాడు. మనుషుల్ని బలిమ్మని దేవుడు అన్నాడు, ఎప్పుడు కోరుకోలే. మీరు ఏదో దేవత పేరు చెప్పారు కదా, ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 2వ వచనం, నీ దేవుడని యెహోవా నిబంధనలు మీరు ఆయన దృష్టికి చెడ్డదానం చేయొచ్చు, నేను ఇచ్చిన ఆజ్ఞను విరోధంగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనా, ఆకాశ నక్షత్రంలో దేనికైనా నమస్కరించి మొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడిని యెహోవా నీకు ఇస్తున్న గ్రామంలో దేని ఎందని నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలబడిన తర్వాత నీవు బాగా విచారణ చేయాలి. నిజమైన ఎడల అనగా అట్టి హే క్రియ ఇశ్రాయేల్లో జరిగే వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ గ్రామం వెలుపుల్లోకి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవాలి. ఇక్కడ మీరు చెప్తున్న దేవత కాదు. ఇప్పుడు సూర్యుడికో చంద్రుడికో నమస్కారం చేస్తే కూడా రాళ్లతో చావగొట్టని అన్నాడు. సూర్యునికి చంద్రునికి ఎవరికి ఆరాధన చేసినా ఈ ఎండ్ ఆఫ్ ది డే వారి యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే కనుక చైల్డ్ సాక్రిఫైస్ అనేది ఆ రోజుల్లో జరిగేది బ్రదర్. ఎక్కడ ఉంది చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏది సొంతంగా మాట్లాడదు.
రైట్ ఒక్క నిమిషం. నేను దానికి ఉన్న థియాలజీ నేను చెప్పేస్తాను, మీరు నమ్మండి నమ్మకం. థియాలజీ అంటే బైబిల్లో కానీ మన గ్రంథాల్లో కానీ ఉండదు, మీకు తోచింది చెప్తారు. అలా ఎలా కుదురుతుంది? థియాలజీ అంటే నా ఇష్టం వచ్చినట్టు చెప్తే ఇప్పుడు వ్యూవర్స్ చూడరా, ఏది చెప్పినా నేను ఆధారం చూపించాలంటున్నా. ఇప్పుడు అలా కాదు బ్రదర్, పాస్టర్లు చూస్తారు కదా, నేను థియాలజీ అని చెప్పి నా నోటికి వచ్చింది చెప్తే ఊరుకుంటారు. మీరు వాళ్ళు చూస్తారు, పక్కన అన్ని చూస్తారు, మీరు నన్ను పాయింట్ చెప్పనట్లే, ఆధారం చూపించి మాట్లాడారు. మీరు నన్ను పాయింట్ చెప్పండి, చెప్పి ఆధారం ఇవ్వండి. సూర్యదేవుడు రాగాడ్ అనేవారు, చక్కగా ఇక్కడ ఎలా నమస్కారం చేస్తారు అక్కడ అలాగే నమస్కారం చేస్తారు. అంటే వీరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనే నిజమైన దేవుడిని, నన్ను ఆరాధించండి అనేది అక్కడ ఒక పాయింట్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ విగ్రహారాధనలో నెమ్మదిగా దిగుతూ ఎక్కడికి వెళ్తారంటే నరబలుల దగ్గరికి వెళ్తారు కనుక అసలు అటువైపు మీరు చూడడానికి వీల్లేదు, అలాంటి వారిని బ్రతకనివ్వడానికి కూడా వీల్లేదు అనేది ఆయన చెప్తాడు. ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టదు, ఎందుకంటే వారి బ్లడ్ లైన్ మంచిది కాదు. వారి నరనరాల్లో ఏముంటుందంటే బలి కోరుకుంటూ ఉంటారు, వారు నరనరాల్లో మానవుని యొక్క బలి కోరుకుంటారు అనేది అక్కడ ఉన్నటువంటి దానికి ఆధారం ఇవ్వండి అన్న. దానికి ఆధారం నేను ఇప్పుడు చెప్పాను కదా, బైబిల్ ఎక్కడ చూపినారు. అశ్వరోత్ గురించి ఇందాక నేను చెప్పాను కదా, అమ్మున్ గురించి ఇందాక నేను చెప్పాను కదా, లేవికాండం 18వ అధ్యాయం 21, తర్వాత 2 నుంచి 5 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి చదివి వినిపించిన టైం వేస్ట్ అంటారా? నేను చెప్పింది ఇప్పుడు సూర్యుడికి చంద్రుడికి ముక్కిన ఎడల రాళ్లతో సాగొట్టను అన్నాడు. అవును, మీరు లేవికాండంలో చూపించే దేవతలు వేరు. నేను సూర్యునికి బలిమ్మని చెప్పారని నేను ఎప్పుడు చెప్పాను. అదే కదా అడుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే వారు ఎక్కడికి వెళ్తారు, ఎండ్ ఆఫ్ ది డే వారు ఎక్కడికి లింక్ పెట్టుకోవద్దు. విస్తారమైన విగ్రహారాధన ఎక్కడికి తీసుకుని వెళ్తుంది ఇక్కడ నా పాయింట్. సూర్యుడికి బలిస్తారని నేను పాయింట్ అదే కదా నేను అడుగుతాను. కావాలంటే రిపీట్ చేసి ఇప్పుడు 18:21 నేను చదివి వినిపిస్తాను. నేను అడిగేది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వేరే దేవతలను పూజించిన వాళ్ళని ఎందుకు చంపమన్నాడు అంటే పిల్లల్ని బలి ఇచ్చే ఆచారాలు ఉన్నాయి కాబట్టి. సూర్యుడికి చంద్రుడికి మొక్కినా కూడా చంపమని చెప్పాడు. సూర్యుడికి చంద్రుడికి పిల్లల్ని ఎక్కడ బలి ఇచ్చారు? సరే మీరు చెప్పిన ఎందుకు చంపాలి? ఎండ్ ఆఫ్ ది డే వారి యొక్క ఆరాధన ఎక్కడికి వెళ్తుందంటే మెయిన్ గాడ్ మొలేక్ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. నేను ఇందాక అమ్మున్ అని చెప్పాను, క్షమించాలి, మొలేక్ దగ్గరికి వెళ్ళిపోతారు. లేవికాండం 18వ అధ్యాయము అని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఇర్మియా దాంట్లో మేము ఆకాశ దేవతకు ఆరాధన చేసుకుంటాం, ఆయన ఆకాశ దేవతను ఆరాధించినప్పుడే మేము సుఖంగా శాంతిగా బ్రతికాము, ఈ యెహోవాను ఆరాధించిన దగ్గర నుంచి మాకు కష్టాలు వచ్చాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఆకాశ దేవతకి ఆరాధన చేసుకుంటే మేము బ్రహ్మాండంగా సుఖంగా ఉన్నాము అని చెప్తున్నారు కదా వాళ్ళు. కాదు మీరు పిల్లలు బలిస్తున్నారు మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు. మీరు పిల్లలు బలి చేస్తారు తర్వాత వదిలేస్తే కాబట్టి మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తానేంటి? ఇప్పుడు ఒకవేళ పిల్లల్ని ఎవరైనా ఒకళ్ళిద్దరిని బలిచ్చినా అలా లేదు, అక్కడితో పోద్ది అనుకోండి. ఒకవేళ మీరు ముందే చంపేస్తున్నారు కదా, పిల్లల్ని పెద్దవాళ్ళు అందరినీ చంపేస్తున్నారు కదా, మీరు సాధించింది ఏంటి అక్కడ? మీరు ఎలా చెప్తున్నారంటే నీకు ఫ్యూచర్లో ఏదో రోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే చంపేస్తా నిన్ను అని చెప్తున్నారు మీరు. పైగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా, నీకేదో చిన్న ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో కాబట్టి నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తా అని చెప్తున్నారు. అంటే వీరు చేసిన పాపాల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడాలి, విస్తారమైన పాపాల గురించి. సరే పాపాలు చేస్తే అది వేరే టాపిక్. నేను మాట్లాడేది వాళ్ళ విశ్వాసం ఒకటి పెట్టుకుని వాళ్ళ దేవతలను ఆరాధన చేసుకుంటున్నారు. ఎందుకు ఇది మాట్లాడుతాం అంటే రిలేటెడ్ హిందుత్వం. ఈరోజు హిందుత్వాన్ని కూడా మీరు అదే విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. అదే పాత నిబంధనలో ఉన్నటువంటి ఓ పక్క కొట్టేయబడింది అంటున్నారు, ఓ పక్క అదే మాట్లాడుతూ ఉంటారు. కొట్టివేయబడ్డమంటే ఆచారాలు కొట్టివేయబడ్డాయి. నేను అదే చెప్తున్నాను కదా బ్రదర్, ఆచారాలు కొట్టివేయబడ్డాయి తప్ప భక్తి కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు మీకు ఇంకొక క్లిప్ మీదే ప్లే చేస్తాను, ఒకసారి వినండి. మనది ఇంకా ఈ టాపిక్ ఇంకా దీని రిలేటెడే ఈ బ్లడ్ చూసినప్పుడు అంటే ఆ రక్తం షేప్లో ఉన్న ఆ రక్తము కలర్లో ఉన్న ఆ వైన్ చూసినప్పుడు ఏమనిపించాలంటే కనుక ఇది క్రీస్తు రక్తము, అది పట్టుకున్న బ్రెడ్ ఇది క్రీస్తు శరీరము, ఇది తింటున్న నాలో పవిత్రత వస్తుంది అనే కాన్సెప్ట్ అంతే. మీరే మాట్లాడారు ఇది. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఆ యేసు రక్తం ఎక్కడ దొరికిద్ది అని ప్రవీణ్ అడిగితే బహుశా మీరు చెప్పినట్టున్నారు. అవును అంతే కదా. హిందువులు విగ్రహారాధన చేస్తారు మీరు అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు కదా, దీనికి ఒకసారి అప్లై కంపేరిటివ్గా చూద్దాం. ఇప్పుడు ఈరోజు అర్చామూర్తిని ఎందుకు పెట్టుకున్నాం మనం అంటే హిందువులు ఒకప్పుడు భగవంతుడు అవతారం తీసుకున్నాడు, రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా, ఇలా ఇత్యాది అవతారాలు తీసుకున్నాడు. ఆ అవతారాలు ఇప్పుడు ఉన్నాయా భూమి మీద? లేవు. అంటే పరమాత్మ ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మం. అక్కడి నుంచి మన సౌలభ్యం కోసం మనల్ని రక్షించడం కోసం ఒక అవతారం, ఒక మెట్టు దిగొచ్చాడు. ఆ అవతారాలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. కాబట్టి ఆ అవతారాలని మనం గుర్తు చేసుకుంటూ
ఆ అవతారం యొక్క తత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఒక అర్చామూర్తిని పెట్టుకుని ఆ అర్చామూర్తిలో దైవశక్తిని ఆవాహన చేసుకుని ఒక శాస్త్రోక్త విధానంలో ఆరాధన చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లాగే మీరు చెప్పింది ఏంటి, యేసు రక్తం అనేది, యేసు రక్తం వల్ల పవిత్రత వస్తుందా లేదా అనేది ఇప్పుడు మన చర్చ కాదు, కానీ మీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. దానికి శాస్త్రీయంగా రుజువైందని నేను చెప్పట్లా. మీ విశ్వాసం ఏంటి, యేసు రక్తం వల్ల పవిత్రత వస్తుంది అని. కానీ ఇప్పుడు ఆ యేసు రక్తం అందుబాటులో లేదు కాబట్టి మీరు సాదృశ్యంగా వైన్ పెట్టుకుంటున్నారు. వైన్ పెట్టుకుని ఇదే యేసు రక్తం అనుకుంటున్నారు, బ్రెడ్ పెట్టుకుని ఇదే శరీరం అనుకుంటున్నారు. అంటే ఆయన రక్త మాంసాలు ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి ఈ పని మీరు చేస్తే రైటు, హిందువులు చేస్తే మాత్రం మీకు అజ్ఞానం అయిపోయింది. అంటే ఇక్కడ ఆరాధనకి ఒక్క నిమిషం, విగ్రహారాధనకి ఈ యేసుక్రీస్తు శరీర రక్తానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే